సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్ ను ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిశారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ నడుదాం. సురేష్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భేటీ వివరాలేంటి? ఈ రోజు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇవాళ ఉదయం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ ను ఆయన నివాసంలో కలిశారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో జరుగుతున్నటువంటి పరిణామాలపైనే టిఎస్ ఠాకూర్ ఇటు ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తున్న సమాచారం. 2 రోజుల కిందట ఢిల్లీకి వచ్చినటువంటి బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడతో కలిశారు. ఆ తర్వాత మరుసటి రోజు సదానంద గౌడ కేంద్ర న్యాయశాఖ మంత్రి టిఎస్ ఠాకూర్ నివాసానికి వెళ్లి జరుగుతున్నటువంటి ఉమ్మడి హైకోర్టు విభజన అంశం పైన పరిణామాలపై చర్చ జరిగింది. దాంతో పాటు జాతీయ అంశాలపైన దాదాపుగా 2 గంటల 15 నిమిషాల పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టిఎస్ ఠాకూర్ తో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ మాట్లాడారు. ఆ సందర్భంలోనే రాష్ట్ర హైకోర్టు ఉమ్మడి హైకోర్టు అంశంపై కూడా చర్చ జరిగింది. ఆ సందర్భంలో భాగంగా ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఢిల్లీకి రావాల్సిందిగా కోరినట్టుగా సమాచారం ఉంటుంది. దానిలో భాగంగానే ఇవాళ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ ను కలిశారు. జరుగుతున్న పరిణామాల విషయం పైన ఇరువురి మధ్య చర్చ జరిగింది. దీనిపైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ ఇరువురి మధ్య జరిగినటువంటి సంభాషణలపైన పూర్తి వివరాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. రైట్ సురేష్.